నమస్కారం. మాట్లాడాలనుకుంటేనే మా జిందం చక్రపాణి ఎక్కువ మాట్లాడిండు. గౌరవనీయులు పెద్దలు, ఈరోజు ఈ కార్యక్రమ సభాధ్యక్షులు, పట్టణ పార్టీ అధ్యక్షులు సోదరులు జిందం చక్రపాణి గారికి, గౌరవనీయులు కొత్తగా అర్బన్ బ్యాంక్ అధ్యక్షులుగా ఎన్నుకోబడిన పెద్దలు గౌరవనీయులైన శ్రీ రాపల్లి లక్ష్మీనారాయణ గారికి, ఉపాధ్యక్షులు సోదరులు గౌరవనీయులు శ్రీ అడగట్ల మురళి గారికి, గౌరవనీయులైన కొత్తగా ఎన్నుకోబడ్డ డైరెక్టర్లందరికీ పేరు పేరున, అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్మన్ సోదరి శ్రీమతి అరుణ గారు, సోదరి మున్సిపల్ చైర్మన్ శ్రీమతి జిందం కళ గారు, అదేవిధంగా పెద్దలు రాష్ట్ర పవర్లూమ్ మరియు టెక్స్టైల్ కార్పొరేషన్ మాజీ అధ్యక్షులు, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి గౌరవనీయులు శ్రీ గూడూరి ప్రవీణ్ గారు, జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శ్రీ తోట ఆగయ్య గారు, మరొక విభిన్నమైన సహకార రంగంలో ఒక ప్రత్యేకత కలిగిన సంస్థ మన సెస్. ఆ సంస్థకు విశేషమైన అనుభవం కలిగిన నాయకులు, సంస్థ అధ్యక్షులు పెద్దలు శ్రీ చిక్కాల రామారావు గారు, గౌరవనీయులైన అర్బన్ బ్యాంక్ మాజీ అధ్యక్షులు సోదరులు శ్రీ నారాయణ గారు, గౌరవనీయులు శ్రీ గాజుల బాలన్న గారు, దారుణం లక్ష్మీనారాయణ గారు, సోదరులు బొల్లి రామ్మోహన్ గారు, గుండ్లపల్లి శ్రీనివాస్ గారు, వేదిక మీద ఉన్న విఠలన్న గారు, గడ్డ విఠలన్న గారు, ఇంకా మా తమ్ముడు పూర్ణచందర్ గారు, సోదరుడు కల్లూరి మధు గారు, ఇంకా వేదిక మీద ఉన్న గుడ్ల సీనన్న గారు, గౌరవనీయులైన కౌన్సిలర్లందరికీ పేరు పేరున, ఎవరి పేరు అన్నారం సీన్ గారు, తమ్ముడు ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న ఆకుల చిన్న గారు, అదేవిధంగా వేదిక ముందున్న మా గౌరవనీయులైన కౌన్సిలర్ల భర్తలకు, అదేవిధంగా వివిధ డివిజన్ల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులకు, ఆకలైనా కూడా చాలా ఓపికగా ఉన్న ఈ హాల్లోనే కూర్చున్నారు కొంతమంది కింద పల్లెలు పట్టుకున్నారని ఇప్పుడే చెప్తున్నాడు చక్రన్న. కిందున్నోళ్లకు కూడా నమస్కారం, మీదున్నోళ్లకు ప్రత్యేక నమస్కారం. ఆలస్యంగా వచ్చినందుకు తిట్టుకోవద్దని కోరుతూ మా పత్రికా మిత్రులకు కూడా ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తూ, హృదయపూర్వకంగా ఒకసారి గట్టిగా చప్పట్లతో కొత్తగా గెలిచిన పాలక వర్గాన్ని అభినందించాల్సిందిగా కోరుతా ఉన్నాం. మా సోదరుడు భూమేష్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. అర్బన్ బ్యాంక్ అనేది ఒక ప్రత్యేకత కలిగిన సహకార రంగంలోని మరి బ్యాంకింగ్ వ్యవస్థ. ఇప్పుడే నారాయణ గారిని అడిగితే ఎన్నున్నాయి రాష్ట్రంలో అర్బన్ బ్యాంకులు అంటే 47 బ్యాంకులు ఉన్నాయని చెప్పినారు. మరి 47 బ్యాంకుల్లో అగ్రభాగాన మన బ్యాంక్ ఉండే విధంగా చూసుకోవాల్సిందిగా గౌరవనీయులు పెద్దలు శ్రీ రాపల్లి లక్ష్మీనారాయణ గారిని నేను మనస్ఫూర్తిగా మీ అందరి తరఫున కోరుతా ఉన్నాను. అర్బన్ బ్యాంక్ మరి అగ్రభాగాన ఉండాలి అంటే ఇప్పుడే అన్న చెప్పినట్టు మనం టైంకు పైసలు వాపస్ కట్టాలి. ఎన్పిఏ ఉన్నోళ్ళు, పైసలు కట్టనోళ్ళు, ఖాతాదారులు సహకరించాలి. కొత్తగా కూడా డిపాజిట్లు కావాలి, కొత్తగా కూడా పైసలు రావాలి. మరి కొత్తగా పైసలు రావాలంటే ఇప్పుడు మనమేమో ప్రభుత్వంలో లేవు కాబట్టి నన్ను అడిగేందుకైతే నీకు ఛాన్స్ లేదు. నేనైతే కొద్దిగా పెద్దగా సాయం చేయలేను. కానీ నేను లక్ష్మీనారాయణ గారిని కోరేది, మా సెస్ చైర్మన్ గారిని కూడా కోరేది ఏంటంటే, సెస్ నుంచి కూడా కొన్ని డిపాజిట్లు తప్పకుండా అర్బన్ బ్యాంక్ ఇప్పియాలని చెప్పి రామన్నను ప్రత్యేకంగా కోరుతా ఉన్నా. సరే, ఎలక్షన్ అయిపోయింది. 5 ఏళ్ల పాటు మీరు ఎన్నుకోబడ్డారు, మీరు వైస్ చైర్మన్ గారు, మొత్తం కార్యవర్గం. ప్రభుత్వ సహకారం కూడా తీసుకోండి. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నది, దేశంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నది. తప్పకుండా ఇక్కడ స్థానికంగా ఉండే జిల్లా మంత్రి గారు కానీ, కేంద్ర సహాయ శాఖ మంత్రిగా ఇవాళ నియమించబడ్డ బండి సంజయ్ గారు, మన పార్లమెంట్ సభ్యులు, వారి సహకారం కూడా తీసుకోండి. ఏమి ఇందులో బేసిజానికి పోవాల్సిన అవసరం కూడా లేదు. సరే, ఇవ్వాలంటే పార్టీ పరంగా గెలిచిన బృందానికి మనం ఇక్కడ అభినందన కార్యక్రమం పెట్టుకున్నాం. ఇతర పార్టీల నుంచి ఎవరైనా ప్యానెల్ సభ్యులుంటే వాళ్ళ సహకారం కూడా తీసుకోండి. తప్పకుండా కేంద్ర మంత్రి దగ్గర పోండి, రాష్ట్ర మంత్రి దగ్గర పోండి, కేంద్ర ప్రభుత్వ సహకారం అడగండి, రాష్ట్ర ప్రభుత్వ సహకారం కూడా అడగండి. అడిగి మన అర్బన్ బ్యాంకును మొత్తం రాష్ట్రంలోనే నెంబర్ 1 గా తీర్చిదిద్దే బాధ్యత మీరు తీసుకోవాలని చెప్పి లక్ష్మీనారాయణ గారిని, అదేవిధంగా గౌరవ డైరెక్టర్లను, వైస్ చైర్మన్ గారిని కూడా నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా నా వల్ల ఏమైనా నేను చేయగలుగుతాను, ప్రతిపక్షంలో ఉండి కూడా మనం చేసేది కొంత ఉంది, నేను కూడా తప్పకుండా సహకరించగలుగుతా అనుకుంటే నేను కూడా నా వంతుగా శాయశక్తుల మీకు అండగా ఉంటా అని చెప్పి కూడా తెలియజేస్తూ, మరి ఎన్నో ప్రత్యేకతలు కలిగిన మన సిరిసిల్లలో ఈ ఎన్నిక కూడా ఒక అసెంబ్లీ ఎన్నిక లెక్క, ఒక పార్లమెంట్ ఎన్నికల లెక్క చాలా హోరాహోరీగా కొట్లాడినారు. మీరు అందరూ కౌన్సిలర్ ఎన్నిక లెక్క హోరాహోరీగా కొట్లాడి మరి కష్టపడి గెలిచొచ్చిన మీ అందరికీ అభినందనలు.
ఓడిపోయిన వాళ్ళకు కూడా వారికి కూడా నా అభినందనలు. ఎందుకంటే ఇట్లాంటి పోరాటాలు జనరల్ గా చిన్న ఓట్లు 500 ఓట్లు 600 ఓట్లలో జరిగే ఎన్నికలు. ఇందులో గెలిచిన వాళ్ళు ఓడిన వాళ్ళు రేపు కలిసి పనిచేస్తే బాగుంటుందనే మాట కూడా లక్ష్మీనారాయణ గారికి తెలియజేస్తూ రాబోయే 4 ఏళ్లు పెద్దగా ఎన్నికలు ఒక కౌన్సిలర్ ఎన్నికలు తప్ప టౌన్ లో వేరే ఎలక్షన్లు ఏం లేవు. మళ్ళా కౌన్సిలర్ ఎలక్షన్లు వచ్చినప్పుడు కొట్లాడుకుందాం కానీ ఈ లోపల ఏ పంచాయతీలు లేకుండా అందరం కలిసి మెలిసి సిరిసిల్ల పట్టణాభివృద్ధికి సిరిసిల్ల ప్రజల అభివృద్ధికి భాగమవుదాం, కలిసి ఉందామని చెప్పి మీ అందరినీ కూడా ప్రార్థిస్తూ పేరు పేరున మళ్ళొక్కసారి ఆలస్యంగా వచ్చినందుకు మన్నించాలని చెప్పి కూడా కోరుతూ హృదయపూర్వకంగా వేదిక పైన ఉన్న డైరెక్టర్లకు, చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, మాజీ చైర్మన్లకు అందరికీ శుభాకాంక్షలు. జై తెలంగాణ. ధన్యవాదాలు కేటీఆర్ గారు. దయచేసి దయచేసి పేర్లు రాయించండి. అందరు పిలుస్తాము. ఒక 10 నిమిషాలు దయచేసి కార్యక్రమం please. వస్తుంది.